మామగారు ఆహారం తాగునీరు అన్నీ అందుతున్నాయి. అన్నీ అందుతున్నాయి స్వామి. ఆ దేవుడి దయ వల్ల తింటాకేమీ లోటు లేదు, కానీ కరెంట్ ఉండలేదు. 3 రోజులు చంద్రబాబు గారు ఈ ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించారు. ఇక్కడ సమస్యలన్నీ స్వామి. చాలా బాగా చేస్తున్నాడు మహానుబాబు, కోటి దండాలని చెప్పు. బాగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ బాగా చేస్తున్నారు స్వామి. ఇంతకన్నా చేసేవాళ్ళు ఎవరూ లేరు. కానీ నా పరిస్థితి బాగలేదు, జ్వరం వచ్చేస్తున్నా, 3 రోజుల నుంచి లేగలేకపోతున్నా. అయినా వెళ్ళే బిళ్ళలకి వెళ్ళి అలాగా. ఆ? అంటే మీకు ఈ పరిస్థితుల్లో మీకు జ్వరం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వైద్య సదుపాయాలను అందజేసి మీకు అన్నీ బాగా చేశారు. మెడిసిన్ ఇచ్చారా? ఇచ్చారు. బాగా చూశారు. బోట్లు ఎక్కమన్నారు, కాళ్ళు 5 కేజీలు బరువు అయిపోతుంది, ఎక్కలేకపోతున్నా. అలాగే నడిచి వచ్చి అన్ని చక్కగా సపాయంగా జరుగుతున్నాయి. భగవంతుడు చల్లగా చూడాలి ఆ కుటుంబాన్ని, ఇంకా నూరొంతులుగా మా లాంటి వాళ్ళు అందరిని చూసినందుకు ఆ స్వామి చల్లగా చూడాలని బాబుకి చెప్పు. శుభ్రంగా అన్ని బాగా సఫాయాలు చేస్తున్నాడు. ఇంతవరకు ఇలా చేసిన వాళ్ళు ఎవరు చూడాల. బాగా సఫాయాలు. చంద్రబాబు గారేనా? చంద్రబాబు గారే బాగా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ కూడా ఈ పక్కన జనాలకి అందరికి కోడి దండాలు పెట్టిన రుణం తీర్చుకోలేదు, అంత బాగా చేస్తున్నారు స్వామి. ఆ దుర్గమ్మ తల్లి చల్లగా చూసి వరద తగ్గేలాగా చేయమని బాగా చేస్తున్నారు. అలాగే చాలా బాగా చేస్తున్నారు. ఇంతకన్నా ఇంకా చేసేదేమి లేదు. బుడమేరు పొంగి బుడమేరుకి కొన్ని చోట్ల గండ్లు పడిన నేపథ్యంలోనే బెజవాడలోని కొన్ని ప్రాంతాలను అయితే వరద నీరు ముంచెత్తింది. ఆ ప్రాంతాలను కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్, కండ్రిగ, రాజరాజేశ్వరిపేట, అంటే రాజరాజేశ్వరిపేటలోనే 2 ఉన్నాయి, కొత్త రాజరాజేశ్వరిపేట, పాత రాజరాజేశ్వరిపేట, చిట్టినగర్, ఇలా ఈ బెజవాడలో ఉన్నటువంటి మొత్తంగా 16 ప్రాంతాలు అయితే ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే మాత్రం అజిత్ సింగ్ నగర్లో ప్రస్తుతం మనం ఉన్నాము. మనం ఉన్న దగ్గర మొదటి రోజు వరద వచ్చిన రోజు మాత్రం మొదటి అంతస్తు వరకు వెళ్ళింది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. మొదటి అంతస్తు వరకు వెళ్ళింది అంటే ఎంత పెద్ద మేర ఇక్కడ వరద ఉధృతి ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈరోజు వరద చుట్టుముట్టి ఈరోజు 6 రోజులు గడిచినప్పటికి కూడా ఈరోజు కూడా మోకాళ్ళ పైకి అయితే ఇక్కడ నీళ్లున్నటువంటి పరిస్థితిని మనం క్లుప్తంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి షాపు, ప్రతి ఇల్లు కూడా నీట మునిగాయి. అలాగే మనం మన లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే అసలు కనుచూపు మేర ఎక్కడ చూసినా కానీ ఈ వరద నీరే కనపడుతూ ఉంది. మనం కొంచెం ముందుకు నడుస్తూ ఉంటే ఇక్కడ చూసినట్లయితే ద్విచక్ర వాహనాలన్నీ కూడా నీట మునిగి ఇక్కడి నుంచి ఎంతోమంది ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ వరద ఉధృతి దెబ్బకి ఇక్కడి నుంచి వారు బయటికి వెళ్ళిపోయారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆహారాన్ని అందజేస్తూ ఉంది, అలాగే తాగునీరుని కూడా అందజేస్తూ ఉంది, వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలను కూడా అందజేస్తూ ఉంది. ప్రస్తుతం మనం అజిత్ సింగ్ నగర్లో ఉన్నాం. అజిత్ సింగ్ నగరే అత్యంత ప్రభావానికి గురైనటువంటి ఒక ప్రాంతంగా ఇది చెప్తూ ఉన్నారు. అంటే వరదలు ఎక్కువగా ముంచెత్తిన ప్రాంతాల్లో అజిత్ సింగ్ నగర్ అనేది ఒకటి. ఇప్పుడు ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కనుచూపు మేరలో మనం ఎక్కడ చూసినా కానీ వరద నీటితో ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగి ఇక్కడ నివసిస్తున్నటువంటి ఎంతోమంది ప్రజలు ఇక్కడి నుంచి ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొన్ని భవనాల్లోకి వారు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి సదుపాయాలను అయితే అందజేస్తూ ఉంది. అంటే భోజనాన్ని, అలాగే తాగునీటిని, వారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలను కూడా అందజేస్తూ ఉంది. దానితో పాటుగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి కదిలి వచ్చి ఈ వరద బాధితులకి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు అయితే చేపట్టి తక్షణమే ఇక్కడ వరదల్లో ఇరుక్కుపోయినటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే మరికొన్ని బృందాల సహాయంతో ఇక్కడి నుంచి రెస్క్యూ చేసి వారిని బయటకైతే తీసుకువెళ్ళారు. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి మనం 1 కిలోమీటర్ లోపలికి వస్తేనే పరిస్థితి ఇలా ఉంది. ఇంకా లోపలికి వెళ్తే అంటే ఈరోజు ఈ విజయవాడ అంటే కొన్ని ప్రాంతాల్లో వరద
సంభవించి ఈ రోజుకి 6 రోజులు గడుస్తున్నప్పటికీ ఈ వరద నీరు మాత్రం బయటికి వెళ్ళట్లేదు. నిన్నటి కంటే ఈరోజు ఒక అడుగు ఇంకా పెరిగింది వరద ప్రవాహం అనేది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం మాట్లాడితేనే బండ్ల దగ్గరికి వచ్చేసాము. ఇది నాకు తెలిసి మెకానిక్ షాప్ అనుకుంటాను, ఆటోమొబైల్స్. ఇక్కడ ఉన్నటువంటి బండ్లన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే నీట మునిగాయి. మొదటి రోజు అయితే బండ్లు అసలు కనపడినటువంటి పరిస్థితి అయితే ఉందని, ఈరోజు అంటే 6వ రోజు కావడంతో కొంచెం పరిస్థితి మెరుగుపడింది అంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే మొత్తం బండ్లన్నీ కూడా నీట మునిగాయి. ఏంటి మొదటి రోజు ఎలా ఉంది పరిస్థితి? సార్ అసలు మొత్తం మునిగిపోయినాయి సార్. మొత్తం మునిగిపోయి అసలు షాపులు కానీ బళ్ళు కానీ దేనికి పనిచేసే పొజిషన్ లేదు సార్. మొదటి రోజు ఎన్ని అడుగుల మేర వరద ఉధృతుంది? కరెక్ట్గా ఆదివారం రోజు కరెక్ట్గా 10 దాకా ఏం పొజిషన్ లేదు సార్. అంత బాగానే ఉంది. 10 కానీ ఆటోమేటిక్గా పెరిగిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఇదే బాపత. నిన్న కొద్దిగా తగ్గింది అనుకున్నాం, మళ్ళీ పెరిగిపోయింది. ఇంకా దీనికి బాధ్యులు ఎలా పట్టుకోవాలంటే ఇప్పుడు నిన్న తగ్గిని ఇలాగే తగ్గిపోద్ది కదా అనుకోవాలి తప్ప దానికి ఏదో మనం చేద్దాం. ఇప్పుడు బుడమేరు వాక్కి గండ్లు పడినటువంటి నేపథ్యంలో గండ్లను పూడ్చేటువంటి పనుల్లో ప్రభుత్వం ఇప్పుడు తలమునకలై ఉంది. అయితే ఒకవైపు ఆల్రెడీ పూడ్చింది, ఇంకోవైపు పూడ్చే క్రమంలోనే వరద ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉందంటూ చెప్తూ ఉన్నారు. ఉంది, మెట్లు కూడా పెరిగి మా షాపులు మునిగిపోయింది సార్. నేను టైలర్ని, లేడీస్ టైలర్ని. నా మిషన్లు 8 మిషన్లు ఎందుకు పనిచేయవు సార్? కౌంటర్ గేంటర్ ఏం పనిచేయవు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. షాప్ అంతా మునిగిపోయిందా? మునిగిపోయింది సార్. 10 మిషన్లు సార్. నా మిషన్లు షాప్లోకి వెళ్తే ఇంత దూరం సార్, ఇంత దూరం వచ్చినాయి. మొదటి రోజు అసలు ఏ మేరకు ఉన్నాయి, ఈ రోజు ఎట్లా ఉంది? ఆదివారం సార్. ఆదివారం మాత్రం ఏం రాలేదు సార్. 10 దాకా ఏం లేదు సార్. అక్కడ నుంచి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఏంటి కొంతమంది మొదటి అంతస్తు మీదకి వచ్చిందని చెప్తాను. మొదటి మందికి నేను చెప్తాను కదా. నా షాపు లూనా సెంటర్ వినాయకుడి గుడి, అన్నపూర్ణ మెడికల్ షాప్. నా షాప్ చూసుకోండి. నేను చెప్తున్నాను పర్టికులర్గా. డిప్యూటీ మేయర్ గోకుల్ రమణ ఆయన షాపు కాడికి వచ్చేపాటికి నా షాప్ ఎంత మొత్తం మునిగిపోయినాయి. ఓకే, ఈ వరదలో ఇబ్బంది పడుతున్నటువంటి బాధితులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటి రోజు అసలు పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అనేది వారిని అడిగి అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెట్లేం లేకండి. మొదటి రోజు ఎలా ఉందండి? శనివారం రోజు రోడ్డు మీద నీళ్లు ఉన్నాయండి. ఆదివారం 6 నేల మట్టం అయిపోయింది, అసలు ఏం లేవు నీళ్లు. మళ్ళీ 8 మీరు నుంచున్న చోటకి నీళ్లు వచ్చినాయి. ఆ కాలువ నిండితే మామూలుగా కాలువ తీసిన చెత్త అడ్డం పడింది అనుకున్నాం. తీరా 9 బయటికి కూరగాయలకి వెళ్తుంటే, రైతు బజార్కి వెళ్తుంటే అప్పుడు రోడ్డు మీద నీళ్లు వచ్చినాయి. ఏంటంటే అక్కడ తెగిపోయినాయి అన్నారు వెలగలేరు దగ్గర. మీరు అట్టట్ట పెరిగింది, మేము రాదులే, మేము ఇంతవరకు చూడలేదు. మేము ఆయన నుంచున్న చోట వరకే నీళ్లు చూసాం. అసలు పాదాలకు తగలటమే మా చిన్నప్పటి నుంచి. తర్వాత రాదులేని వాళ్ళు సర్దుకుంటున్నా కూడా ఏం రాదులే అన్నాం. తీరా చూస్తే 10:30కి అక్కడ ఇక్కడే నుంచుని ఉన్నాం. 10:30 దాకా 9 కాడి నుంచి. తెర పెరుగుతుంటే వెళ్ళిపోతే ఇంకా 2 రోడ్డు మీద నుంచి ఇక్కడ దాకా వచ్చేసినాయి. మొన్న ఆ రోజు ఇంతవరకు వచ్చింది ఇక్కడ. అంటే ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, మీ ఇల్లు మొత్తం కూడా నీట మునిగిపోయిందా? మొత్తం మునిగిపోయింది, మొత్తాన్ని తడిసిపోయింది. కానీ కింద 2 వరుసలు తీసాము, ఇంకా వదిలేసాము. ఇంకా ఏంటి సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? అంటే ఆ రోజు రెస్క్యూ టీం మిమ్మల్ని వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదా? అంటే ఏం తేడా వస్తుందని మేము వెళ్ళలేదండి. తీసుకెళ్తున్నారు చాలా మంది, వెళ్ళారు వెళ్తానికి. కాకపోతే ఏంటంటే 2 రోజుల నుంచి ఏదైనా భోజనాలకు వెళ్ళాలంటే రోడ్డు మీదకి వెళ్ళాల్సి వస్తుంది. మొదటి రోజు 2 రోజులు కొద్దిగా అట్టట్లా బాగానే అందినాయి. ఏదైనా వెళ్తే రోడ్డు మీదకి అందుతున్నాయి, లేతలేదు. ఇక్కడికి వస్తున్నారు అంటున్నారు కానీ వెళ్ళిపోతున్నారు లోపలికి. అంటే మంచిదే లోపలికి వెళ్తాం అందరికీ దొరకడానికి, కానీ రోడ్డు మీదకి వెళ్తేనే దొరుకుతున్నాయి. ఇప్పుడైనా పొద్దున వెళ్తే రోడ్డు మీదకి వెళ్తేనేమో లోపలికి వస్తుంది అన్నారు. ఏం లేదు. మీ చిన్నప్పటి నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున వరద అయితే మిమ్మల్ని ముంచెత్తింది లేదంటారు? సింగనార్లో మీకు రోడ్డు మీద ఇంత మీరు నుంచున్నారు కదా, ఇక్కడ మా ఏరియాలో 1 అడుగు వరకే చూసాం. ఇప్పుడు విజయవాడలో ఉన్న ఏ ప్రాంతాలని వరద నీరు ముంచెత్తింది? విజయవాడలో సింగనారు, కంట్రిగా, రాజీనారు, ఇటు సైడ్ రాజరాజపేట, ఇది మళ్ళీ ఊర్మిళ నగర్, కబేళ. సండే పూట కబేళలో మాత్రం నడువు దాకా వచ్చింది. ఊర్మిళ నగర్, కబేళ. నేను అక్కడి నుంచి వచ్చాను శనివారం రోజు. అక్కడ ఇది నడువు దాకా వచ్చింది. అక్కడ సైడ్లో కూడా వస్తుంటే మేము వదిలేసి వచ్చాము ఇంకా. అదే, కానీ ఇంత ఘోరంగా వస్తుందని మేము ఊహించలేదు. 125 సంవత్సరాల చరిత్రలో ఏనాడు కని విని ఎరుగని రీతిలో ఈసారి వరద ఉధృతి ఎక్కువగా ఉంది అంటూ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. నిజంగా మీ చిన్నప్పటి నుంచి
తెలిసి నేను 82 నుంచి ఉన్నామండి ఇక్కడ. అప్పటి నుంచి అసలు ఇంత ఇదిగా చూడలేదు. ఏదొచ్చినా మనం మోకాలు లోపే. మాకు గడపల్లో కూడా మా మొదటి గడప వరకే వచ్చేది. మాది ఆ టైంలో కొద్దిగా మాది 2000లో మాది హైట్ ఎక్కువ. మొదటి గడప వరకే వచ్చేది. మాది 5 అడుగుల దాకా ఉండేది నేల నుంచి. ఇంత నీరు బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మొదటి 2 రోజులు? మొదలు బాగా ఉంది సార్. పక్కన వాళ్ళు కొద్దిగా ఇది ఇచ్చారు కాబట్టి షెల్టర్ వెళ్ళాము. లేకపోతే ఛాన్స్ కుదిరేది కాదు. ఓకే. మొదటి 2 రోజులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. ఆకలి దప్పులకి అన్నిటికీ కూడా మేము మొదటి రోజు చాలా ఇబ్బంది పడ్డాము. మొదటి రోజు ఆ తర్వాత రోజు కూడా ఇక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దాంతోపాటుగా ఇక్కడ తాగునీటి సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం త్వరితగతిన స్పందించి మా ఆకలి తీర్చింది. మాకు నిజంగా తాగునీటి సమస్యను కూడా ఇక్కడ ఉన్నట్టు అంటే ఈ వరదల వల్ల వచ్చినటువంటి తాగునీటి సమస్య ఏదైతే ఉందో దాన్ని కూడా త్వరితగతిన వారు పరిష్కరించేలాగా చంద్రబాబు గారు చర్యలు తీసుకున్నారంటూ కూడా చాలామంది స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే కానీ నిజంగా అంటే వరదలు ముంచెత్తి 6 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా మోకాళ్ళు పైకే వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా మొదటి 2 రోజులు ఎలా ఉండదు అనేది మన ఊహకే వదిలేయచ్చు. నిజంగా మొదటి 2 రోజులు మాత్రం మనిషి మునిగేంత వరద ఉధృతి వరద ప్రవాహం అయితే ఉంది. కానీ తర్వాత తగ్గుతూ వస్తూ ఉంది. మొదటి రోజు సహాయక చర్యలు బాగున్నాయి. ఇక్కడ నివసిస్తున్నటువంటి ఎంతోమందిని కూడా రెస్క్యూ టీమ్ వచ్చి కాపాడి తీసుకువెళ్ళింది. వారికి కావాల్సినటువంటి ఆహారం, అలాగే నీరు, అలాగే వైద్య సదుపాయాలు అన్నీ కూడా కలిపి వస్తూ వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి వచ్చి రెస్క్యూ చేసి మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకువెళ్ళారు అంటూ కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి స్థానికులు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎదరా షుగర్ నుంచి. ఓకే. మొదటి రోజు ఎలా ఉంది అసలు? భయంకరంగా ఉంది ఆ రోజు. మరి దారుణం. అదే 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 ఇప్పుడు పర్వాలా, ఇప్పుడు నడవడానికి వీలుగా ఉంది. ఏంటి భోజనాలు, త్రాగునీరు అన్నీ అందుతున్నాయా? అప్పుడు బ్రిడ్జ్ మీదకి వెళ్తే అందుతున్నాయి. అప్పుడు బ్రిడ్జ్ మీదకి వెళ్తే ఇప్పుడు నీళ్ళు దగ్గర తిరుగుతున్నారు. అప్పుడు బ్రిడ్జ్ పైకి వెళ్తే హైట్ ఉన్న కుర్రోళ్ళందరూ వెళ్తే తెచ్చుకుంటున్నారు. బ్రిడ్జ్ పైకి వెళ్తే అప్పుడు లోటు ఏం లేదు. ఎంత లోపలికి రావట్లేదు. మొదటి రోజు కూడా ప్రభుత్వ అధికారులు చాలా మంది లోపలికి వచ్చి మీకు కావాల్సినటువంటి ఆహారం, త్రాగునీరు ఇవన్నీ అందజేసామని చెప్తున్నారు. అందజేసాక మరి సందుకి రాలా. కొత్తగా మేము హైట్ ఉన్నాక నాగి నుంచుంటే కదా వచ్చింది, గడ్డ దాకా వచ్చింది. మీకా? నేను నుంచి ఉంటాను.